అందరికీ నమస్కారం. రేపు నరసింహ జయంతి. ముందుగా అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథిని నరసింహ జయంతిగా భావిస్తారు. ఈ రోజునే నరసింహస్వామిగా విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడు. భక్త ప్రహ్లాదుడు భక్తితో ప్రార్థించగా ఆయన 4వ అవతారంగా ఈ నరసింహస్వామి అవతారంలో భూమి మీదకి వచ్చి ప్రహ్లాదుడి భక్తిని మన్నించి ఆ హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అలా హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఎంతో ఉగ్రంలో ఆవేశంతో ఊగిపోతూ ఉండగా అక్కడున్న వారి అందరికీ భయపడిపోయి చివరగా ఆయనకి పానకం తాపించారట. అలా నరసింహస్వామి ఉగ్ర ఆవేశాన్ని పానకం తాపించడంతో ఆయన కొంచెం చల్లారి ఆయన ఆవేశం తగ్గి అందరినీ చూడసాగినారట. అందువల్ల నరసింహ జయంతి రోజు మనం వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి స్వామివారి సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ చదువుకుంటే మనకు ఉన్న రుణ విమోచనం కలుగుతుంది, కష్టాలు తీరిపోతాయి. అలాగే నరసింహస్వామి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఈ నరసింహ జయంతి ఎంతో ప్రాముఖ్యమైనది. సంతానం లేని వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు, ముఖ్యంగా అప్పులు బాధలు తీర్చలేకపోతున్నాం అనేవాళ్ళు ఈ నరసింహ జయంతి రోజు పూజ చేస్తే ఖచ్చితంగా రుణ విమోచనం అవుతుంది.